శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ప్రాజ్ఞులకు, పెద్దలకు, మహానుభావులకు అందరికీ సాదర పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హనుమంతుల వారు అవలీలగా శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని లంఘించి యువతల ఉన్నటువంటి లంబ పర్వతం పైన దిగి ఆ మహానుభావుడు స్థిమితంగా కూర్చున్నాడు. ఇది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి గొప్ప మాట. సహజంగా మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మనకు తెలియని భాషలో ఉన్నవాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు భయపడిపోయి ఏం జరుగుతుందో అనే కంగారు ఉంటుంది ఏ వ్యక్తికైనా, ఎవరికైనా. హనుమంతుడు వెళ్ళింది ఎక్కడికి? రాక్షసులు ఉన్నటువంటి లంకా పట్టణానికి. రాజెవడు? రావణాసురుడు. దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులను కూడా అవలీలగా జయించి తన కన్ను సన్నలలో ఆ రావణుడు మరి ఉంచుకున్నాడంటే అతడు సామాన్యమైన వాడు కాదు. అటువంటి లంకాపట్టణంలో తాను సీతమ్మ కోసం వెతకాలి. ఒక రకమైనటువంటి ఆందోళన, ఎలా వెతుకుతానో ఏమిటో, ఇవన్నీ సహజంగా ఉంటాయి. కానీ త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః స్వస్థః, అది వాడింది పదం. స్వస్థుడై అంటే హాయిగా స్థిమితంగా కూర్చున్నాడు. త్రికూట శిఖరే లంకాం, త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి, త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆ లంకా పట్టణాన్ని స్థిమితంగా కూర్చుని చూశాడు మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి. రాగరాగ వచ్చాడు మహానుభావుడు. అదృష్టం అంటే తమదే అనుకున్నాయి అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా, చెట్లన్నీ కూడా. అవి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ వాయుదేవుడు అనుగ్రహించాడా అన్నట్లుగా గాలి వీచింది. తమ పుష్పాలన్నీ వెళ్ళి ఆంజనేయ స్వామి మీద పడ్డాయి. ఎలా ఉన్నాడు స్వామి అని అంటే, బభౌ పుష్పమయో యథా, పుష్పమయుడై ఉన్నాడు స్వామి. అంటే చెట్లన్నీ ముందుగా తమ వద్దకు వచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి, వీరాంజనేయుణ్ణి, అభయాంజనేయుణ్ణి, సీతమ్మను అన్వేషించడానికి వెళ్ళబోతున్నటువంటి ఆ తండ్రిని పుష్పార్చనం చేసుకున్నాయి. ఒక చెట్టును చూసి మనం నేర్చుకోవాలి. మన చెట్టును చూసి, నిజానికి చెట్టు కదలలేదు, తన మీద మరి అనేకమైనటువంటివి ఉన్నాయి, అందులో పుష్పాలు కూడా ఒకటి. మరి ఆ పుష్పాలు వెళ్ళి హనుమంతుల వారి మీద పడాలి. పడాలంటే ఎలా? గాలి వీచాలి. ఒక చెట్టు కింద హనుమంతుల వారు ఉంటే అక్కడి నుంచి జలజల రాలే పుష్పాలు పడితే హనుమంతుల వారి మీద పడతాయి. కానీ దూరాన ఉన్న చెట్లకి అవకాశం లేదు. అందుకని గాలి వీచింది, పుష్పాలు వెళ్ళి పడ్డాయి. పుష్పమయుడైపోయాడు హనుమంతుల వారు. అంటే మొట్టమొదటగా స్వామికి సన్మానం జరిగింది అక్కడ. ప్రకృతి పులకించి సన్మానం చేసింది. ఎందుకుట అంటే ఇంతకాలం ప్రకృతిని బంధించాడు రావణుడు. ఆయన ఎంత చెబితే అంత. ఈనాడు ఆయన్ని ఎదురు తిరిగేటువంటి మహానుభావుడు వచ్చాడు. అసలు సింహికను చంపడంతోనే రావణాసురుడికి పరాజయం మొదలైంది. అందుకని ఇంతటి రామకార్య ధురంధరుడైనటువంటి మహానుభావుడు వస్తే మేమందరం కూడా సేవ చేసుకోవద్దా మహానుభావుడికి అని చెప్పి చక్కగా పుష్పార్చనం చేసినాయి. మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు 800 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి మహాసముద్రాన్ని దాటి కూడా కనీసంటండి అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిం అధిగచ్చతి అని కూడా అనలేదుటండి. ఆశ్చర్యం అది. ఒక చిన్న నిట్టూర్పు కూడా విడవలేదు హనుమంతుల వారు. సహజంగా ఎవరైనా కొంచెం పని భారంతో ఎక్కువసేపు చేసి వచ్చిన వేళ ఓ ఫ్యాన్ వేసుకుని షబ్బా ఎంత కష్టపడ్డానో ఇవాళ ఆఫీసులో అని అంటారు. కానీ హనుమంతుల వారు ఇంత ఘనకార్యం సాధించి కూడా చిన్న నిట్టూర్పు కూడా ఆయన విడవలేదు. పైగా అనుకుంటున్నాడు, ఇంతేనా
ఇటువంటి వందల వేల యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటగలను. అవసరమైతే ఈ సముద్రం చివరి నుంచి ఆ సముద్రం చివరి దాకా వెళ్ళగలను. ఈ సముద్రం ఎంత అని అనుకున్నాడు. ఒక్కసారి ఆ భూభాగం మొత్తాన్ని చూశాడు. ఆ భూభాగం అంతా చక్కని పచ్చిక బయళ్లతో మనోహరంగా ఉంది. ఆ పర్వతం మీద అనేకమైనటువంటి వృక్ష సముదాయం ఉంది. ఇది నిజానికి రావణాసురుడిది కాదు, లంకాపట్టణం. గమనించాల్సింది అది కుబేరుల వారిది. కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. కుబేరుణ్ణి తన పరాక్రమంతో జయించి దాన్ని కాస్త పొందాడు రావణుడు. అంటే ఎక్కడ బాగుంటే ఏదైనా కావచ్చండి, దాన్ని వాడు అనుభవించాల్సిందే, దాన్ని వాడు పొందాల్సిందే. ఇది రావణుడి యొక్క సిద్ధాంతం. మనకి బాగున్నంత మాత్రం చేత మనము అనుభవించడానికి యోగ్యము కానిది ఏదైతే ఉందో దాని యందు అనుభవించాలనే బుద్ధే పనికిరాదు. కానీ రావణాసురుడికి ఉన్న బుద్ధి ఏమిటి? ఈ దరిద్రమైనటువంటి బుద్ధి. అందుకనే రావణ బ్రహ్మ ఆయన నిజానికి రావణ అసురుడయ్యాడు. ఈ ఆసురి ప్రవృత్తి ఎవడిలో ప్రవేశిస్తే వాడల్లా అసురుడే. వాడి జాతి ఏదైనా కావచ్చు, కానీ వాడు అసురుడు అవుతాడు. అసురు లక్షణాలు ఏమిటి అంటే తనది కానిది తనది అనుకోవటం, తనది కాని దాన్ని తాను అనుభవించాలి అనుకోవటం. అంతేకాదు పరమ దుర్జన దుష్ట లక్షణాలన్నీ వాళ్ళలో ఉన్నాయి. దానికి భర్తృగారి అనే మహాకవి చెబుతాడు, అకరుణత్వం అకారణ విగ్రహ పరధనే పరయోహితి జస్పృహ సుజన బంధుజనేష్వ సహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. దయలేనితనం వీడికి ఉంది. అకారణ విగ్రహ, కారణం లేకుండా కలహం, అందరి మీదకి పోయి తగాదాలాడటం ఉంది. పరధనే, ఇతరుల ధనమునందు, ఇతరుల వస్తువుల యందు, ఇతరుల నగరమునందు, అలాగే పరయోషితి, పరభార్య యందు కోరిక. ఇతరుల దాన్ని లొంగ తీసుకోవడం అనేటువంటిది లంకాపట్టణం ద్వారా మనకు అర్థమైంది. వాడి ఒక్క లంకాపట్టణం అనే కాదు, ఎక్కడ ఏవి కాస్త వాడి కంటికి నచ్చితే వాడినల్లా పట్టుకుని వస్తూనే ఉంటాడు. పరయోషితి, పరభార్య యందు వ్యామోహం వాడికి తీవ్ర స్థాయిలో ఉంది. ఎంతోమందిని తీసుకొచ్చాడు. సుజన బంధుజనే సహిష్ణుత, సజ్జనులన్నా చక్కగా హితాన్ని చెప్పే బంధువులన్నా ఓర్వలేనితనం, ఈ లక్షణము వాడికి ఉంది. ఈ లక్షణములన్నీ ఏమిటి అంటే పుట్టుకతోనే దుర్మార్గులకు వస్తాయి. మరి దుర్మార్గులకు వస్తాయి అని మనం భర్తృగారి చెప్పినటువంటి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు రావణుడు. అందుకని ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి లంకా పట్టణం ఆయనది కాదు, కుబేరుల వారిది. కుబేరుణ్ణి జయించి తాను దాన్ని వశపరుచుకున్నాడు కాబట్టి అదంతా అనేకమైనటువంటి వృక్షాలతో మనోహరంగా ఉంది. ఆ వృక్షాల్ని చూసి హనుమంతుడు ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. అక్కడ దేవదారు వృక్షాలు ఉన్నాయి, కొండగోగు చెట్లున్నాయి, చక్కగా పుష్పించినటువంటి ఖర్జూర వృక్షాలు, అలాగే మోరటి, నిమ్మ, కొండమల్లి, మొగలి, అలాగే దివ్యమైనటువంటి కడిమి, పిప్పలి, ఏడాకుల అరటి, వేగిస, ఇలాంటి అనేక వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. ఒక చెట్టుని మనం రక్షిస్తే అది అనేకమైన వాటికి ఆధారం అవుతుంది. ఈనాడు అందరూ కూడా చెట్లను నాటండి, చెట్ల వల్ల పర్యావరణం బాగుంటుంది, పర్యావరణాన్ని కాపాడండి అంటున్నారు. ఇది ఆనాడే చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటిది కాదు, ఆనాటిది. అటువంటి లంకాపట్టణంలో త్రికూటపర్వ శిఖరం మీద మహావృక్షాలు ఉన్నాయి. అవన్నీ ఇలాంటి వృక్షాలు. వృక్షాలన్నీ ఎట్లా ఉన్నాయి? పూల భారంతో ఉన్నాయి, ఫలభారంతో ఉన్నాయి, వంగి ఉన్నాయి చక్కగా. చూశాడు హనుమంతుల వారు. దిగుడు బావులు ఉన్నాయి. హంసకారండవాగీర్ణాహ, ఆ దిగుడు బావుల్లో హంసలు చక్కగా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. కారండవ పక్షులున్నాయి. ఆ దిగుడు బావుల నిండా నీళ్లల్లో చక్కని తామర పూలు వికసించి ఉన్నాయి. అంతేకాదు సర్వర్తుఫల పుష్పితై,
ఆ వనముల నిండా అనేకమైన వృక్షాలున్నాయి. అన్ని ఋతువులలోనూ ఫలించేటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలవి. ఓ, ఎంత బాగుంది లంకాపట్టణంలో ఈ వృక్ష సముదాయం అనుకున్నాడు. ఒక్కసారి లంకాపట్టణాన్ని అలాగ చూశాడు హనుమంతుల వారు. చూస్తే, రావణ, ఎంత కట్టుదిట్టమైన కాపలా పెట్టావాయా? ఎందుకని? సీతాపహరణార్థేన రావణేన సురక్షితం. సీతమ్మను అపహరించుకొని రావడం వల్ల, అపహరించుకొని రావడం వల్ల రాముల వారికి తెలియకుండా ఆమెను తీసుకుని వచ్చిన దగ్గర నుంచి రావణుల వారు ఆ లంకాపట్టణానికి కాపలా మరింత పెంచాడు. ఆ లంకాపట్టణంలో అన్నీ కూడా అద్భుతమైనటువంటి భవనాలు, బంగారు కిటికీలతో ప్రకాశిస్తూ ఉన్నాయి, బంగారు తోరణాలతో ఉన్నాయి. అసలు దీన్ని ఎవరు సృష్టించాడు అంటే విశ్వకర్మ అనేటువంటి దేవశిల్పి దీనిని కాస్త సృష్టించాడు, మహానుభావుడు. అటువంటి లంకాపట్టణాన్ని, రావణ పరిపాలితమైనటువంటి లంకాపట్టణాన్ని చూశాడు. చూసిన తర్వాత అది ఎలా ఉంది? లోపలందరూ రాక్షసులు ఉన్నారండి, లోపలందరూ రాక్షసులే. నాగైహి భోగవతీమివా, సర్పములతో నిండి ఉన్నటువంటి పాతాళము వలె ప్రకాశిస్తోంది ఆ లంకాపట్టణం. పైగా అటు ఇటు ఇటు అటు తిరిగేటువంటి రాక్షసులు ఎంత భయంకరంగా ఉన్నారంటే, దముష్ట్రిభిహి, భయంకరమైన కోరలతో ఉన్నారు. చేతుల్లో రకరకాల ఆయుధాలు, కొంతమంది శూలాలు పట్టుకున్నారు, కొంతమంది ఖడ్గాలు పట్టుకున్నారు, కొంతమంది ఈటులు పట్టుకున్నారు, కొంతమంది గుదియలు పట్టుకున్నారు, కొంతమంది గదలు పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఎవరి వల్ల లంకాపట్టణానికి ఏ సమస్య వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో అని 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. చూశాడు ఆంజనేయ స్వామి. రావణా, నువ్వు చాలా గొప్పగా ఎవరూ రావడానికి వీలు లేకుండా రక్షణ కల్పించావు. ఇప్పుడు ఈ లంకాపట్టణంలోకి వెళ్ళేదలా ఆలోచిస్తున్నాడు ఆయన. చింతయామాస వానరః, ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి, ఎలా వెళ్ళాలి? ఎంత గొప్ప భావనో చూడండి. ఆ రావణ వైభవం అంత గొప్పగా ఉంది. హనుమంతుడంతటి వాడికి ఈ ఆలోచన వచ్చింది అంటే, రావణాసురుడు అసామాన్యుడు, వాడు చాలా బలం కలిగిన వాడు, తక్కువవాడు కాదు అనుకుంటున్నాడు హనుమ. ఆగత్యాపీక హరయో భవిష్యంతి నిరర్ధకాః, మా వానరులందరూ వచ్చినా నిరర్ధకాః భవిష్యంతి, నిష్ప్రయోజనం కలిగిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ఏమీ చేయలేరు. నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి, దేవతల చేత కూడా జయించబడడానికి అసాధ్యమైనటువంటిది ఈ లంకాపట్టణం. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం, భయంకరమైంది ఈ లంకాపట్టణం, వెళ్ళటానికి వీలు కానిది ఈ లంకాపట్టణం, రావణాసురుడు పరిపాలిస్తున్నది ఈ లంకాపట్టణం. ఇటువంటి పట్టణానికి ప్రాప్యాపి సమహాబాహు కింకరిష్యతి రాఘవః, మహానుభావుడు మహాబాహుడు అయినటువంటి రామచంద్రమూర్తి ఒకవేళ వచ్చినా కిం కరిష్యతి, ఏం చేయగలడు? ఏమండి, ఇలా భావించచ్చా హనుమంతుల వారు? సందేహం వెంటనే వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఒకటే, ఆ లంకాపట్టణాన్ని చూడంగానే ఈ విధమైన ఆలోచన హనుమంతుల వారికి వచ్చింది అంటే వాడి వైభవం ఎంత గొప్పగా ఉంది, వాడి పట్టణాన్ని వాడు ఎంత గొప్పగా రక్షిస్తున్నాడో, రక్షణ వ్యవస్థ ఎంత సుస్థిరంగా ఉంది. దాన్ని చూసి ఆయన రకరకాల ఆలోచన స్రవంతిలో ఉన్నాడు. అందులో ఇది ఒకటి. అసలు వారు లోపల తిరిగే రాక్షసులను చూస్తే అనుకుంటున్నాడు, ఇక్కడ సామ దాన భేద దండోపాయాలకి అవకాశం లేదే, అసలు ఎంతమంది రాగలరు ఇక్కడికి? ఇంత పెద్ద సముద్రాన్ని దాటుకుంటూ ఎవరు రాగలరు? 4 రాగలరు. చతుర్నాం ఏవకి గతి వానరాణాం మహాత్మనాం, 4 వానర వీరులు మాత్రమే మహానుభావులు రాగలరు. ఎవరు? నేను వెళ్ళగలను అన్నాడుగా వాలి కుమారుడు అంగదుడు, ఆయన రాగలడు. నీలుడు రాగలడు.
మమ రాజ్ఞశ్చ ధీమతగా, మా రాజుగారు బుద్ధిమంతుడు మహానుభావుడు సుగ్రీవుడు రాగలడు. నేను ఎటు వచ్చాను కాబట్టి మళ్ళీ తిరిగి నేను రాగలను. మొత్తం నలుగురు వస్తాం. ఈ నలుగురితో వచ్చి రాముడు ఏం చేయగలడో అని అనుకున్నాడు పాపం. అనుకొని సీతమ్మ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏది జీవతి వానవా, అసలు జీవించి ఉన్నదా లేదా, ఈ ఆలోచనలొద్దు. కూర్చుని ఆలోచించడం కాదు, మనం పనులు చెయ్యాలి. ఇది హనుమంతుల వారు మనకి చెప్పేది. ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఇలా రాస్తే ఎన్ని వస్తాయి, అలా రాస్తే ఎన్ని వస్తాయని ఒక కుర్చీలో కూర్చుని ఊహించుకోకూడదు, ఆలోచన చెయ్యకూడదు. చదువుకుంటూ వెళ్ళిపోవడమే. చదువుకుంటూ వెళుతూ ఉంటే మనకన్నీ వస్తాయి. వచ్చినవి రాస్తే నీవు ఊహించిన దానికన్నా గొప్ప వస్తాయి. సీతమ్మ బతికుందా లేదా అనుకుని కూడా అది ఇప్పుడు ఆలోచించే సమయం కాదు. ముందు ఆమెను వెతకాలి. వెతికిన తర్వాత ఎక్కడుందో చూడాలి. తర్వాత మిగతా విషయాల్ని ఆలోచించుకోవాలి. కానీ ఈ రూపంతో వెళితే రాక్షసులు నన్ను పట్టుకుంటారు. వాళ్ళు పరమ క్రూరులు. అందుకని వాళ్లను నేను మోసగించాలి అంటే ఏం చేయాలి? లక్ష్యాలక్ష్యేణ రూపేణ, కనపడి కనపడనటువంటి రూపంతో వెళ్ళాలి. లక్ష్యము అంటే కనపడేది, అలక్ష్యం కనపడనది. కనపడకుండాను కాదు, కనబడేట్టు కాదు, కనబడి కనబడకుండా వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. అనుకుని దానికి కారణం ఏమిటయ్యా ఆంజనేయ అంటే, తాను దూతగా వచ్చాడు ఇక్కడికి. కొంతమంది మేమే గొప్పవాళ్ళము అనేటువంటి భావన కలిగినటువంటి దూతలు ఉంటారు. వాళ్ళు పండితమానినహ, మేము చాలా గొప్పవాళ్ళము, పండితులము అనుకునేటువంటి వాళ్ళు. ఆ పండితులుగా భావించేటటువంటి ఆ దూతలు చేసే పనేమిటి అంటే, ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినహ, పనుల్ని చెడగొడుతూ ఉంటారు. నిజానికైతే ఈ కార్యాన్ని ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని పెద్దలు నిశ్చయిస్తే వీళ్ళు బాగా మేము తెలివిగల వాళ్ళము అనుకుని ఏం చేస్తారు? వాళ్ళకి వాళ్ళే గొప్పవాళ్ళుగా భావించుకొని సవ్యంగా చేయకుండా దానిని చెడగొట్టేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పుడు నేను ఎక్కడ పొరపాటు పడ్డా, నేను ఇంత కష్టపడి సముద్రం దాటినటువంటి నా ప్రయత్నం వ్యర్థమైపోతుంది, రాముల వారి యొక్క కార్యం భగ్నమైపోతుంది. అంతేకాదు, ఒకవేళ రాక్షస రూపంతో వెళ్ళినా, ఇది బాగా ఆలోచించాలి, ఇటువంటి భావన పొందాడు ఆయన. అపి రాక్షస రూపేణ కిముతాన్యేన కేనచిత్, ఒకవేళ వాళ్ళు పసిగట్టకుండా వాళ్ళలాగా ఒక రాక్షస రూపంలో వెళ్ళినా కూడా వాళ్ళు పసిగడతారు. అంటే వాళ్ళ రూపం ధరించినా వాళ్ళు ఊరుకోరు. మరి ఎలా వెళ్ళాలి? ఓ పని చేస్తా, చీకటి పడిన తర్వాత చిన్న రూపం ధరిస్తా. రాఘవస్యార్థ సిద్ధయే, ఎంత గొప్ప మాట చూడండి. నా కోసం కాదు, ఇది ఉండవలసింది నా కోసం, నా కోసమే, అంతా నా కోసమే కాదు. ఇతరుల కోసం ఎవడైతే తన యొక్క ప్రయత్నాలు ప్రారంభించి చేస్తూ ఉంటాడో వాడు ఉత్తమోత్తముడు, ఉత్తముడు. తన కోసం చేసుకునేవాడు మధ్యముడు. తన ఆనందం కోసం పక్క వాళ్ళకు చెడగొట్టేవాడు అధముడు. తనకే పని లేకపోయినా చెడగొడుతూ ఉండేవాడు అధమాధముడు. తన పని పోయినా పర్వాలేదు, తనకేమైనా పర్వాలేదు, ఎదుటివాడు సుఖంగా ఉంటే చాలు అని త్యాగం చేసేవాడు ఉత్తమోత్తముడు. ఇది విధానం. ఉత్తమోత్తముడు ఆంజనేయ స్వామి. అందుకని చెప్పి రామచంద్రుని ప్రయోజనం నెరవేరడం కోసం అని చెప్పి రాత్రివేళ మాత్రమే లంకాపట్టణంలోకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. ఎప్పుడెప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని ఆకాశం వైపు చూస్తున్నాడు. సూర్యే చ అస్తంగతే రాత్రౌ, సూర్యవంశం రాముల వారిది. ఆ వంశానికి అధిష్టాన దైవం సూర్యుడు. ఓ హనుమా, నేను వెళ్ళిపోవాలి కదూ, నువ్వు అమ్మను చూడాలంటే అన్నాడేమో. మెల్లిగా ఆయన వెళ్ళిపోయాడు. రాత్రివేళ అయింది. ఇంకా రాత్రివేళ సాయంత్రం రాత్రి కాదు, ప్రదోషకాలే అన్నాడు. ప్రదోషకాలము అనగా రాత్రికి ఈ సంధ్యా సమయానికి మధ్యలో ఉండేది. అంటే తూర్పు వైపున బాగా చీకటి పడుతుంది, పడమర వైపున ఇంకా కొంచెం ఎర్రగా ఉంటుంది ఆకాశం. ఆ సమయంలో ఆ మహానుభావుడు మెల్లిగా లేచాడు. పృషదంశకమాత్రసన్ బభూవాద్భుత దర్శనక, ఎలాంటి రూపంతో వెళ్ళాలి? చిన్న రూపంతో వెళ్ళాలి.
ఎలా ఏ జంతువులాగా వెళ్ళాలి, పిల్లిలాగా వెళ్ళాలనుకున్నాడు. పిల్లి దగ్గర ఒక లక్షణం ఉంది, తాను నడిచేటప్పుడు సవ్వడి చేయదు. ఎక్కడన్నా చిన్న రంధ్రం ఉంటే తల ప్రయత్నిస్తుంది, కొంచెం తల పట్టిందా శరీరం మొత్తాన్ని కూడా లోపలికి పట్టించి వెళ్ళిపోతుంది. అలాగా తాను ఏ భవనంలోకైనా చొచ్చుకుని వెళ్ళటానికి వీలుగా ఆయన ఒక పిల్లంత ఆకారాన్ని పొందాడు, వెళుతున్నాడు. గమ్మత్తిది. బహూవ అద్భుత దర్శన, అయినా అద్భుతంగానే ఉన్నాడు హనుమంతుల వారు. ఇది గొప్పతనం. పర్వతవంత ఆకారంతో ఉన్నా అద్భుతంగా ఉన్నాడు, పిల్లంత ఆకారంతో ఉన్నా అద్భుతంగా ఉన్నాడు, మామూలుగా ఉన్నా అద్భుతంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నా తండ్రి సుందరుడే కాబట్టి అద్భుతంగా ఉన్నాడు. ఆయన బయలుదేరాడు. అలాగ వస్తూ ఉంటే పెద్ద పెద్ద భవనాలు కనబడ్డాయి. 7 అంతస్తులు 8 అంతస్తులు ఉన్న భవనాలు. ఆ భవనాలకు ఉన్నటువంటి గోడలన్నీ కూడా మణులు పొదిగినటువంటివి. మనం టైల్స్ అతికించుకున్నట్టుగా మణుల్ని అతికిచ్చారు గోడల మీద. ఇది లంకాపట్టణంలో రావణాసురుడి భవనం కాదండి, రాక్షసుల భవనాలకి అంత వైభవంతో ఉన్నది. కిటికీలన్నీ బంగారపు కిటికీలు, ద్వారాలన్నీ బంగారపు ద్వారాలు, తలుపులన్నీ మణులతో పొదిగినటువంటివి. ఇంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ లంకాపట్టణాన్ని ఆయన చూశాడు. మెల్లిగా బయలుదేరి వస్తున్నాడు. చీకటి పడింది. చంద్రుడు ఉదయించాడు ఆకాశంలో. చంద్రుడు అనుకున్నట్టు, ఆహా, సూర్యవంశంలో జన్మించాడు రామచంద్రుడు. ఆ సూర్యుడు ఉంటే హనుమకి కార్యం సానుకూలం కాదు, కాబట్టి రాత్రి కోసం ఆయన ఆగాడు. ఇది నాకు బాగానే ఉంది. సర్వాంగీణంగా హనుమంతుల వారి యొక్క దివ్య సౌందర్యాన్ని నేను చూసే భాగ్యం నాకు కలిగింది. అంతేకాదు, హనుమంతుల వారికి విశ్రాంతి కలిగేట్టుగా, హాయిగా ఉండేట్టుగా చల్లని కిరణాలని ప్రసరింపజేస్తాను. ఆ వెలుతురులో, ఆ చల్లదనంలో హాయిగా తిరుగుతాడు నా తండ్రి హనుమంతుడు. అలాగే హనుమంతుల వారిని కూడా సేవించుకుంటూ ఆనందపడతాను అన్నట్లుగా చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణై మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకం ఉత్తిష్టతేనైక సహస్రరశ్మి. 1000 కిరణాలు కలవాడు అన్నాడు. 1000 అంటే అనంతములు. నా ఏక సహస్రరశ్మికి 1000 కాదండి, అనేక వేల కిరణాలు, అనంతములైనటువంటి కిరణాలు కలిగిన వాడు మహానుభావుడు చంద్రుడు. ఆయనట నక్షత్రాల మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి వెన్నెల అనేటువంటి చాందినిని లోకమంతా కూడా కప్పివేశాడు. హనుమంతునికి సహాయం చేస్తున్న వాడిలాగా ఆకాశంలోకి వచ్చేశాడు. శంఖప్రభం చూశాడు హనుమంతుల వారు. ఓ, చల్లగా హాయిగా ఉంది, చెమట పట్టట్లేదు, సుఖంగా ఉంది. వాళ్ళ నాన్నగారు వాయుదేవుడు కూడా గాలి వీస్తున్నాడు చక్కగా, సముద్రం వైపు నుంచి గాలి వస్తోంది. అంత మనస్సు ప్రశాంతంగా ఉంది హనుమంతుల వారికి. అది ధైర్యం అంటే అలా ఉండాలి. అలా ఉన్నవాడు ఎవడైనా కార్యాన్ని సాధించగలడు. శంఖప్రభం క్షీర మృణాల వర్ణం. తెల్లగా ఉన్నాట చంద్రుడు, శంఖంలాగా తెల్లగా ఉన్నాడు, పాలవలే తెల్లగా ఉన్నాడు, తామర తూడువలే తెల్లగా ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి చంద్రుణ్ణి, ఒక సరస్సులో హంసలాగా ఉన్నటువంటి చంద్రుణ్ణి దదర్శ చంద్రం సహరి ప్రవీరగా. ఆహా, నా తండ్రిని రామచంద్ర అంటారు అందరూ. రామకార్యంలో బయలుదేరినటువంటి నాకు చంద్రదర్శనం అయింది. ఎంత సౌభాగ్యం అనుకుని ఇక లంకాపట్టణంలోకి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి శుభ తరుణమది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే